రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రులు, వైసీపీ నేతలు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కూల్చివేయడం కూడా జరిగింది. ఇదేనా మేము చేసే పరిపాలన అంటే? దోచుకోవడం కాదా ఇదంతా కూడా? ఇది విధ్వంస పరిపాలన అంటే? ఏది కూటమి ప్రభుత్వం చేసేది విధ్వంసం చెప్పడానికి ఇది కాదా ఉదాహరణ? వేల కోట్ల రూపాయలు చెప్పాలి ఆస్తి చేసే ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా అప్పగిస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ చూసుకోలేదా? అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లో ఆర్టీసీ పెట్టుకోలేదా? అదేవిధంగా ప్రైవేటు సంస్థకి ఇచ్చేప్పుడు ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా వాళ్ళ బెనామీలకి కట్టపెట్టే విధంగా చేస్తుందని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ ఆస్తి అనేది ఆర్టీసీ పేరుతోనే ఉండాలి. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఆర్టీసీ నుంచి రావాలి. ప్రతి ఒక్కటి కూడా ఆర్టీసీ చేతులు రావాలి తప్ప ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఏంటంటే సిటీలో ప్రతి ఒక్క వాల్యూ రేట్లు పెరిగిపోయినాయి. ఆ స్థలాల మీద వీళ్ళకి కన్నుపడింది. స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ స్థలం దోచుకోవాలని చెప్పున్నారు తప్ప ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఉపయోగపడే విధంగా వీళ్ళు చేయట్లేదు. ప్రతి దాన్ని కూడా మేము అడ్డుకుంటాం. తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేస్తాను మాత్రం మేము వాళ్ళ ద్వారా పోరాటం చేస్తాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కానివ్వండి, ప్రతి నగరంలో కానివ్వండి, ఖరీదైన ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే విధంగా, అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయాలంటే నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకే మీరు స్థలాలు ఇస్తున్నారు కదా అని అడిగితే మేము ఇస్తాం, ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పండి. ఎంతైనా ఇస్తాం, మా ఇష్టం అని చెప్పి ఏం చేసుకుంటే అది చేసుకోండి అని చెప్పని సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడే విధానం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఇంకోటి ఉంటుందని చెప్పి అడుగుతుంది. గతంలో విజయవాడ ప్రాంతంలో లూలు మాల్ కోసం ఖరీదైన స్థలం, ఏలూరు రోడ్లోనే అత్యంత ఖరీదైన స్థలం ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్ కోసం కేటాయించడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం, మళ్ళీ ఈరోజు విద్యాధరపురంలోని ఖరీదైన స్థలం, వేల కోట్లు ఖరీదయ్యే స్థలాన్ని ఈరోజు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. ప్రజానికానికి సమాధానం చెప్పట్లా. కేవలం వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ బినామీ ఆస్తుల కోసం ఈ విధమైన పరిపాలన వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరూ గారు గమనిస్తున్నారు తప్పకుండా. ఎందుకంటే ఒక్కసారి కనుక మనం చూసుకుంటే మొత్తం అంతా గారు పగలగొట్టేశారు. కేవలం ఈ ఒక్క స్థలమే కాదు, రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా ప్రతి జిల్లాలో గల డిపో స్థలాలన్నీ గల ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థలాల ఒక రక్షణ కోసం తప్పకుండా మేము అందరం గారు పోరాటం చేస్తామని చెప్పని, ఈ స్థలాల ఒక రక్షణ కోసం రాబోయే రోజుల్లో కార్మిక సోదరులతో కలిసి కార్యాచరణ రూపొందించుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మట్టి, కొండలు, అలాగే భూములు, ఇప్పుడు ఈ భూములు ఆర్టీసీ సంబంధించినటువంటి డిపోల వంతు వచ్చింది. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో 12 డిపోలు, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కర్నూలు, రాయలసీమ, తిరుపతి, అలాగే విజయవాడ. మొట్టమొదటిగా విజయవాడ ఎంచుకున్నారు. ఎందుకంటే ఖరీదైనటువంటి భూములు, ప్రజలకు సంబంధించి 50 సంవత్సరాలుగా ఆర్టీసీకి సేవ చేస్తున్నటువంటి
ఈ భూమిని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి, వాళ్ళ ఫైనాన్సర్లకి, వాళ్ళ పెట్టుబడిదారులకి, వాళ్ళకి సంబంధించినటువంటి వంది మాగదులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా, సామాన్యులు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఎక్కుతారు తప్ప సామాన్య ప్రజలు ప్రైవేటు బస్సులు ఎక్కలేరు. ఉదాహరణకి బందరు విజయవాడ ఏలూరు ఎక్కడికి వెళ్ళాలన్నా, విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆర్టీసీ ఎక్కి వెళ్తారు. ఆర్టీసీలో పావలా ఉంటే ప్రైవేట్లో ముప్పావలా ఉంటుంది. అయితే ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలని పూర్తిగా దూరం చేస్తూ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఆర్టీసీని కనుమరుగు చేసేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నాడు. ఇది చాలా తప్పు. ఎందుకంటున్నామంటే ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు 5,000 కోట్లకు పైబడి స్థిరీకరించి ఆర్టీసీని బలోపేతం చేసి 50,000 మంది ఎంప్లాయీస్ని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినటువంటి ఘనత ఎవరిది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేస్తా ఉన్నారు? 12 ప్రాంతాలు 6,000 కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తున్నారు. పాత బస్సుల స్థానంలో ఈ బస్సులు ప్రవేశపెడతాము అని చెప్పని ఒక ముసుగేసి, మేమంటాం కాదు, ఉద్యోగస్తులు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, కార్మిక సంఘాలు వచ్చి ప్రైవేటైజేషన్ చేయొద్దు, ఈ బస్సుల్ని ఆర్టీసీని నడపండి అని అన్నారుగా. ఆ మాట కూడా వినకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ స్టేషన్లు కానీ, ఈ బస్సులు కానీ, ఆర్టీసీని కానీ ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పని అడుగుతాం. అంటే 6,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటటువంటి భూమి దారాదత్తం చేస్తామంటే ఉంటాయి, అనేక కిక్ బ్యాక్స్ ఉంటాయి. దానికోసమేనా? ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది. దాన్ని మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంటే ఎట్లా? కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్టీసీకి ఉండేటటువంటి 6,000 కోట్ల రూపాయల స్థలాలకు సంబంధించి విలువైనటువంటి స్థలాలు దారాదత్తం చేస్తూ ఉంటే, ప్రైవేటు వ్యక్తులకి పోతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని? ఏదైనా ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలు అడిగారా ఆంధ్రప్రదేశ్లో? ఏమీ లేదు. గత నెల పై నెల 29వ తారీఖున జరిగినటువంటి ఒక దీంట్లో ఒక నిర్ణయం తీసుకుని మీకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పిన ఒక నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. నగరం నడిబొడ్డులో విద్యాధరపురం అంటే ఒక 50 సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి ఆర్టీసీ చరిత్రని నిర్వీర్యం చేస్తూ ఎందుకని ప్రైవేటైజేషన్ బాట పడతా ఉన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు వైద్యం అందించారు.